డాక్టర్ గారు, నా వయసు 20 సంవత్సరాలు. ఇటీవల కొద్ది రోజులుగా నా వీర్యం చాలా పల్చగా ఉంటుంది. 4 సంవత్సరాలుగా నాకు హస్తప్రయోగం అలవాటుంది. హస్తప్రయోగం ఎక్కువ చేయడం వల్లే వీర్యం పలచనయిందంటారా? వీర్యం పలచబడిపోతే పిల్లలు పుట్టే అవకాశం సన్నగిల్లుతుందా? నా వీర్యం చిక్కగా మారే మార్గం చెప్పండి. వీర్యం పలచననేది జబ్బు కాదండి. కొంతమందికి వీర్యం పలచకుండా చిక్కగా ఉంటుంది. వీర్యం పలచనా చిక్కనది ఏమంటే అక్కడ ఉన్న ఎంజైమ్స్ ఉంటుంది. కొంతమంది కొన్ని ఎంజైమ్స్ లోపం వల్ల వీర్యం పలచగా ఉంటుంది. అరుదుగా మాత్రం వీర్యంలో వీరికణాలు తక్కువ ఉంటే కూడా వీర్యం పలచగా ఉంటుంది. అరుదుగా, అందరు కాదు. వీర్యం పలచగా అందరికీ వీరికణాలు తక్కువ ఉండదు. కొంతమందికి వీరికణాలు తక్కువగా ఉంటే మాత్రం పలచగా ఉంటుంది. అలా ఏదో పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. కానీ ఎక్కువ మందికి ఎంజైమ్స్ లోపం, దానికి ఏం పర్వాలేదు. ఇది మందుల ద్వారా పెద్ద రాదు. ఆటోమేటిక్గా నిదానంగానే ఆ శరీరతత్వంలో మార్పు వచ్చి ఇవాళ పలచగా వీర్యం కొంతకాలం చిక్కన అవుతుంది. వీర్యం చిక్కన అవ్వాలంటే పద్ధతి ముఖ్యంగా ఏంటంటే కొంత వ్యాయామం చేయాలి. రోజు కాస్త వాకింగ్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ అలా చేయాలి. చేస్తే ఈ గ్లాండ్స్ అన్ని చక్కగా ఉండి ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి అవుతాయి, వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తాయి. అంచేత వీర్యం. ఇంకోటి నట్స్ ఎక్కువ తీసుకోవాలి. నట్స్ తీసుకున్నట్లయితే ఆ నట్స్ వల్ల కూడా ఈ వీర్యం చిక్కనడానికి అవకాశం ఉంది. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీంట్లో కేవలం ఫుడ్, నట్స్, తర్వాత వ్యాయామం చేయడం వల్ల కొద్ది విశ్రాంతి కూడా కావాలి. చేస్తే మాత్రం నిదానంగా మార్పు వస్తుంది. వీర్యం పలచగా మాత్రం కొంప మునిపోదు, ఏ నపుంసకత్వం రాదు. దాని గురించి పెద్ద బొరి అవ్వడం అనవసరం. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.